మన హైదరాబాద్ లో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా 38th బుక్ ఫేర్ స్టార్ట్ అయిపోయింది. ఇది 19th డిసెంబర్ నుంచి 29th డిసెంబర్ వరకు ఆఫ్టర్నూన్ 1 PM నుంచి నైట్ 9 PM వరకు ఉంటుంది. ఈ ఇయర్ టోటల్ 368 స్టాల్స్ పెట్టారు. ఈ ఇయర్ దాదాపు 10 లక్షల మంది జనాలు రావచ్చు అంటున్నారు. ఇది వరకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసేవాడు అంటే పిల్లలు రాత్రిపూట పడుకుంటే తాతయ్యలు గాని నాయనమ్మలు బామ్మలు అమ్మమ్మలు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా రోజు ఒక శ్లోకము కథలు భాగవతం కథలు అనేది చెప్పేవాళ్ళు. ఆ చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. ఇప్పుడు ఆ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒంటరి ఫ్యామిలీలు అయిపోయి ఒక సెల్ ఇచ్చేసి చూసుకోండి నాన్న అని చెప్తున్నారు. వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయినారు. తప్పంతా పెద్దలండి, పిల్లలది కాదు. పాపం పిల్లలు మనం ఎలా మలుస్తే అలా మలుగుతారు. వాళ్ళల్లో ఆ తత్వం ఉంది. లేకపోతే అందరు ఇవాళ ప్రతి చిన్నదానికి మాకు ఇంకా చావు తప్ప శరణ్యం లేదు అది ఇది అంటున్నారు. కానీ భగవద్గీత తీసుకోండి, భగవద్గీతలో అర్జునుడు అలాగే చెప్పాడు, నేను చెయ్యను యుద్ధం, నాకు అక్కర్లేదు ఇదంతా ఈ రాజ్యం అది ఏమొద్దు. కృష్ణుడు అందుకని ఉపదేశం చేయించాల్సి వచ్చింది. ఏంటి నేను చెయ్యను, నేను కూర్చుంటాను అన్నాడు. అంటే లేదు లేదు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి, ధర్మం ఎట్లా స్థాపించాలి అనే దాన్ని బట్టి అర్జునుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. 6 నుంచి 10 ఏళ్ల వయసులో మనం ఎన్ని భాషలు నేర్పగలుగుతామో వాళ్ళని భాషలు నేర్చుకోగలరు. తెలుగు కంపల్సరీ నేర్పండి పిల్లలకి, ఎందుకంటే తెలుగు అనేది మర్చిపోతున్నారు. ఆ తెలుగు మన మాతృభాష. మన తెలుగు మర్చిపోయినా అనుకోండి మన తల్లిని మర్చిపోయినట్టే లెక్క.